Slowest step as rate determining step. Slowest step as rate determining step. ఈ టాపిక్ చెప్పడానికి ముందు what is reaction? The transformation of reactants into products resulting change in 3 C's. First C, configuration. Second C, concentration. Third C, constitution. రియాక్టన్స్ ప్రోడక్ట్గా చేంజ్ అవ్వాలి. ఈ రిజల్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్లో రియాక్టెంట్కి ప్రోడక్ట్కి కాన్ఫిగరేషన్ సేమ్గా ఉండకూడదు, కాన్సన్ట్రేషన్ సేమ్గా ఉండకూడదు, కాన్స్టిట్యూషన్ సేమ్గా ఉండకూడదు. ఇలా ప్రోడక్ట్కి రియాక్టెంట్కి 3 C's మారినట్లయితే దాన్ని ఒక రియాక్షన్ అని చెప్తాం. సో స్లో స్టెప్ యాజ్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అనే టాపిక్ చెప్తున్నాం కాబట్టి ఇందుకే వాట్ ఈజ్ రేట్ అంటే ద చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆర్ ప్రొడక్ట్స్ ఫర్ యూనిట్ టైం. సో యూనిట్ టైంలో రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్లో వచ్చే చేంజ్ లేదా ప్రోడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్లో వచ్చే చేంజ్ని రేట్ ఆఫ్ రియాక్షన్ అంటారు. యూనిట్ టైంలో రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్లో వచ్చే చేంజ్ లేదా ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్లో వచ్చే చేంజ్ని రేట్ ఆఫ్ రియాక్షన్ అని చెప్తారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎలిమెంటరీ రియాక్షన్స్ అండ్ కాంప్లెక్స్ రియాక్షన్స్ అనేది మనం డిస్కస్ చేస్తే, ఏదైనా ఒక రియాక్షను సింగిల్ స్టెప్లో జరిగినట్లయితే దాన్ని ఎలిమెంటరీ రియాక్షన్ అంటారు. ఏదైనా ఒక రియాక్షను మల్టిపుల్ స్టెప్స్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్లో జరిగితే దాన్ని కాంప్లెక్స్ రియాక్షన్ అంటారు. సో రియాక్షన్ సింగిల్ స్టెప్లో జరిగితే ఎలిమెంటరీ రియాక్షన్, రియాక్షన్ మల్టిపుల్ స్టెప్స్లో జరిగితే కాంప్లెక్స్ రియాక్షన్. సో నెక్స్ట్, ఎక్కువగా ఉపయోగించే టర్మ్ మెకానిజం. వాట్ ఈజ్ మెకానిజం అంటే ద డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ వేరియస్ స్టెప్స్ బై విచ్ రియాక్టెంట్ చేంజెస్ ఇంటూ ప్రోడక్ట్స్ ఈజ్ కాల్డ్ మెకానిజం. రియాక్టెంట్స్ ప్రోడక్ట్గా చేంజ్ అయ్యే మేనర్లో వేరియస్ స్టెప్స్ వచ్చినప్పుడు, అంటే సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ వచ్చినప్పుడు ప్రతి స్టెప్ని మనం డీటెయిల్గా డిస్క్రైబ్ చేయగలిగితే సో దాన్ని మనం మెకానిజం అని చెప్తాం. రియాక్టెంట్స్ ప్రోడక్ట్గా మారే కోర్స్ ఆఫ్ రియాక్షన్ మేనర్లో సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ అంటే మల్టిపుల్ స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. ప్రతి స్టెప్లో ఉండేటువంటి రియాక్టింగ్ స్పీసీస్ మనం డీటెయిల్గా డిస్క్రైబ్ చేయగలిగితే మెకానిజం అని చెప్తాం. సో మన టాపిక్ స్లోయెస్ట్ స్టెప్ యాజ్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్. దీనికోసం మనం రియాక్షను, రేట్ ఆఫ్ రియాక్షను, కాంప్లెక్స్ రియాక్షన్స్, సో ఎలిమెంటరీ రియాక్షన్స్, మెకానిజం అనే టర్మ్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మన టాపిక్ స్లోయెస్ట్ స్టెప్ యాజ్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్. The rate of the reaction which is determined by the slowest step in sequence, this is called rate determining step. రియాక్షన్ యొక్క రేట్ని మొత్తం డిటర్మైన్ చేసేది రియాక్షన్లో ఉండే సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్లో స్లోగా జరిగే స్టెప్, అందువల్ల దాన్నే రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటారు. ఒక కాంప్లెక్స్ రియాక్షన్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్లో జరుగుతుంది. ఈ స్టెప్స్లో ఏ స్టెప్ అయితే స్లోగా జరుగుతుందో ఆ స్టెప్ మాత్రమే రేట్ని డిటర్మైన్ చేయగలదు, అందువల్ల దాన్ని రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అన్నారు అన్నమాట అండి. స్లోగా జరిగే స్టెప్ ఎందుకు రేట్ డిటర్మైన్ చేస్తుంది, స్లోగా జరిగే స్టెప్ ఎందుకు రేట్ని డిటర్మైన్ చేస్తుంది అంటే దీనికి నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ చూడండి.
This can be easily understood in terms of a simple analog. Suppose a cycle factory manufactures different parts like handle 50 pieces per day, pedals 500 pieces per day, rims 600 pieces per day, seat 800 pieces per day, etc. ఏదైనా ఒక సైకిల్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఫ్యాక్టరీని మనం తీసుకున్నట్లయితే ఆ ఫ్యాక్టరీలో డిఫరెంట్ పార్ట్స్, సైకిల్కి సంబంధించిన డిఫరెంట్ పార్ట్స్ అనేవి తయారవుతున్నాయి అనుకుంటాం. వాటిలో మేజర్గా హ్యాండిల్ అనేది హ్యాండిల్స్ అనేవి రోజుకి 50 మాత్రమే తయారవుతున్నాయి. పెడల్స్ 500 తయారవుతున్నాయి రోజుకి. రిమ్లు 600 తయారవుతున్నాయి ఒక రోజుకి. సీట్లు 800 తయారవుతున్నాయి ఒక రోజుకి. ఇప్పుడు the overall rate of cycle production cannot be more than 50 per day. అప్పుడేంటి, ఒక రోజుకి ఓవరాల్గా సైకిల్ ప్రొడ్యూస్ అయ్యే రేట్ మనం చూసుకుంటే 50 సైకిల్ కన్నా ఎక్కువ తయారు చేయలేము. ఎందువల్లంటే ఒక సైకిల్ కంప్లీట్ అవ్వాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా హ్యాండిల్ కావాలి. కానీ ఇక్కడ హ్యాండిల్ రోజుకి 50 తయారవుతున్నాయి. అందువల్ల మనం 50 సైకిల్ కన్నా ఎక్కువ మనం ప్రిపేర్ చేయలేం రోజుకి. ఎందువల్లంటే హ్యాండిల్స్ 50 తయారవుతున్నాయి కాబట్టి. విచ్ డిపెండ్స్ అపాన్ ద స్లోయెస్ట్ వాకింగ్ సెక్షన్ ఆఫ్ ద ఫ్యాక్టరీ, దట్ ఈజ్ ప్రొడక్షన్ ఆఫ్ హ్యాండిల్స్. ఇది దేని మీద ఆధారపడుతుంది? సో ఫ్యాక్టరీలో స్లోయెస్ట్ వర్కింగ్ సెక్షన్ ఏదైతే ఉందో సో దాని మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. అక్కడ స్లోయెస్ట్ వర్కింగ్ సెక్షన్ ఏంటి? ప్రొడక్షన్ ఆఫ్ హ్యాండిల్స్. హ్యాండిల్స్ రోజుకి 50 ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి 50 మాత్రమే మనకు సైకిల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి సైకిల్స్ ప్రొడ్యూస్ అయ్యే రేట్ 50. అదేవిధంగా మనం ఒక కెమికల్ రియాక్షన్ జరిపించినప్పుడు, సో కెమికల్ రియాక్షన్ సీక్వెన్స్ స్టెప్స్లో జరిగినప్పుడు ఏ స్టెప్ అయితే స్లోగా జరుగుతుందో ఆ రియాక్షన్ రేట్ ఆ స్టెప్ మీదే డిపెండ్ అవుతుంది. ఆ స్టెప్ కంప్లీట్ అయితేనే కదా రియాక్షన్ కంప్లీట్ అయ్యేది. అందువల్ల స్లోయెస్ట్ స్టెప్ని మనం కెమికల్ కైనెటిక్స్లో రేట్ డిటర్మైన్ స్టెప్, షార్ట్కట్లో RDS అంటారన్నమాట.